వరంగల్ నుండి హైదరాబాద్కి వెళ్తుంటే మధ్యలో ఇంతటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉందని మీకు తెలుసా? వీకెండ్లో మాత్రమే జనాలు వచ్చే ప్లేస్ కాదిది, ప్రతిరోజు వస్తూనే ఉన్నారు. అసలు ఇక్కడ అంత స్పెషల్ ఏముంది? ఈ వాటర్ ఫాల్ నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయి? వచ్చేయండి, ఈ రోజు మల్లన్నగండి వాటర్ ఫాల్ పూర్తిగా చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ మల్లన్నగండి వాటర్ ఫాల్ ఎక్కడుందో చూద్దాం. ఈ వాటర్ ఫాల్ గన్పూర్ కి దగ్గరలో వరంగల్ హైదరాబాద్ మధ్య ఉన్న హైవేకి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మీరు నేచర్ లో ఒక 1 డే ట్రిప్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ నేచర్ లో నేను హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేశానో ఒకసారి మీరే చూడండి ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలో అసలు లొకేషన్ ఉంది కదా, క్రేజీ అంటే క్రేజీ ఉంది ఫ్రెండ్స్. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, మధ్యలో వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్, ఆ కిక్కే వేరు. ప్రతిరోజు సిటీ లైఫ్ చూస్తూ అలా వీకెండ్ లో ఒక్కసారి ఇక్కడికి వస్తే మన మైండ్ కి, హార్ట్ కి ఎంతో పీస్ఫుల్ గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి వచ్చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాటర్ ఫాల్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇక్కడ పైన కనిపిస్తున్న రిజర్వాయర్ నుండి నీళ్లు బయటకు పంపించడానికి పక్కనే ఒక గేట్ ఉంది. ఆ గేట్ నుండి వచ్చే నీళ్లు వాటర్ ఫాల్ గా క్రియేట్ అయ్యి ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఆ వాటర్ ఫాల్ నీళ్లు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి అయితే వెళ్తున్నాయి. అంటే ఈ వాటర్ ఫాల్ కేవలం వర్షాకాలంలో మాత్రమే కాదు, ఈ రిజర్వాయర్ లోని నీరు పంట పొలాలకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడప్పుడల్లా ఈ వాటర్ ఫాల్ వస్తూనే ఉంటుంది. అంటే 365 డేస్ వస్తూనే ఉంటుందని చెప్పొచ్చు. కానీ వాటర్ ఫాల్ అంటే వర్షాకాలంలో చూస్తేనే ఆ కిక్కే వేరుంటది. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి మనం ఫ్రెండ్స్ తో మాత్రమే కాకుండా ఫ్యామిలీతో కూడా వెళ్ళొచ్చు. అలా ఒక రోజు పిక్నిక్ వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు. అలాగే ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి, మొత్తం స్లిప్పరీగా ఉంటుంది. ఇంకా వాటర్ ఫాల్ కిందకి వెళ్ళాలంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. చిన్న పిల్లల్ని అయితే అస్సలు వెళ్ళనివ్వకండి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్ దగ్గర డ్రింక్ చేసి గ్లాసెస్ ని పగలగొడుతున్నారు. బీర్ తాగి బీర్ సీసాలు పగలగొట్టి ఇందులో పడేసి ఇక్కడ వాటర్ ఫాల్ ని పాడు చేస్తున్నారు. ఇట్లా ఖరాబ్ చేశారనుకోండి, ఈ వాటర్ ఫాల్ కూడా బ్యాన్ చేస్తారు. మళ్ళీ చూడండి అక్కడ వాటర్ బాటిల్స్. ఒకసారి మీరే ఆలోచించండి ఫ్రెండ్స్, మనం ఎంజాయ్ చేయడానికి వచ్చి ఈ ప్రదేశాన్ని పాడు చేస్తే తర్వాత వచ్చే వారి పరిస్థితి ఏంటి? కొందరైతే ఫోటోల కోసం, వీడియోల కోసం ప్రమాదకరమైన వాటర్ ఫాల్ పైకి వెళ్ళి సాహసాలు చేస్తున్నారు. దయచేసి ఇలా చేయకండి ఫ్రెండ్స్. వావ్, చూడండి వాటర్ ఫాల్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉంది. చాలా మెంబర్స్ వచ్చారు, ఆడ ఫుల్ మంది ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళి కనిపిస్తుంది కదా, అలా పైనుండి వ్యూ కూడా చూడొచ్చు. మస్తు ఉంది వాటర్ ఫాల్ మాత్రం, మస్తు ఉంది. ప్రతిరోజు ఈ వాటర్ ఫాల్ మంచిగానే వస్తుందంట, అంటే ప్రతిరోజు రావచ్చు, వీకెండ్లో కానీ నార్మల్ డేస్లో కానీ రావచ్చు. ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ అనేది అక్కడ అది ఉంది కదా, మన ప్రాజెక్ట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్తోనే ఈ వాటర్ అయితే వస్తాయి. అందుకే అలా వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ వాటర్ ఫాల్ ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. మీరు నీటిలో దిగే ముందు కూడా వాటర్ ఫ్లో ఇలా ఉంది, లోతు ఎంత ఉందనేది చెక్ చేసుకున్న తర్వాతనే వెళ్ళండి. ఇప్పుడు కొన్ని మన బుజ్జి డ్రోన్తో తీసిన వీడియోస్ చూసేద్దాం.
ఫైనల్గా వాటర్ ఫాల్ మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ కొండలు, నేచర్ కూడా అద్భుతంగా ఉంది. మీరైతే ఒక 1 డే ఇక్కడ పర్ఫెక్ట్గా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మీరు లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ వస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ అంటే ఏం చేశారు ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు వాటర్ ఫాల్స్ ఇక్కడ దగ్గరలో ఏం లేదు. ఇక్కడ మల్లదండి వాటర్ ఫాల్స్ ఇదే ఇప్పుడు ఇక్కడ ఫేమస్ చేస్తుంది. ఇంకా వాటర్ ఫాల్ అయితే చూడటం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. వీకెండ్లో మీరు వీలు చూసుకొని ఒకరోజు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి ఇది ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ బీచ్ సీసాలు అయితే పగలగొట్టారు. అలాగే కొద్దిగా రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. సో రాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల మనకు పుచ్చుకుంటాయి. సో చిన్నపిల్లలు వచ్చినప్పుడు జాగ్రత్తగా రండి. ఓకేనా? ఇంకా మీకేమైనా ఈ వాటర్ ఫాల్స్ గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ వీడియోకి కామెంట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.